మహోన్నతుడైన మన దేవునికి ఈ ఉదయకాల సమయంలో నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగుననే దేవుని వాక్యము వినుటకు సిద్ధముగా ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రత్యేకమైన వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియమైన వారలారా, గడిచిన దినము మనము పునర్జన్మ సంబంధమైన స్నానము అనే అంశంలో పునర్జన్మ కంటే ముందున్న గత జన్మను గూర్చి, గత జన్మలో ఉన్న పాపపు స్థితిని గూర్చి, ఆ గత జన్మ పాపపు స్థితి, దాని యొక్క స్వభావము, పునర్జన్మ అనుభవం లేని వారికి కలిగే స్థితిని గూర్చి మనము నేర్చుకున్నాం. ఈరోజు మనము పునర్జన్మను గురించి నేర్చుకోబోతున్నాం. పునర్జన్మలో జరిగే ఆ యొక్క గొప్ప కార్యాలు, పునర్జన్మలో మానవుని పని లేక పాత్ర. మనము పునర్జన్మ పొందుటకు ఇద్దరు వ్యక్తుల యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైంది. అందులో మొదటిది మనము, తరువాత దేవుడు. మన పాత్ర ఏమిటి అనే విషయాన్ని మనము దేవుని యొక్క వాక్యము నుండి ధ్యానిద్దాం. మన పాత్ర ఏమిటి అనే విషయాన్ని మనము ధ్యానిస్తూ ఉండగా అపోస్తలుడైన పేతురు గారు రాసిన పత్రిక, మొదటి అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని వారయ్యుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఇందులో దేవుడు తన యొక్క వాక్యమును మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. అంటే మనకంటే ముందు దేవుడే మన పట్ల అక్కర కలిగేవాడుగా మనం చూస్తున్నాం. మనము పునర్జన్మ పొందుటకు మనంతట మనము ప్రయత్నించకపోయినప్పటికీ, పునర్జన్మ అనున్నది ఒకటి ఉన్నది అని సత్యము ఎరగకపోయినప్పటికీ, దేవుడే తన యొక్క సత్యవాక్యము ద్వారా మనలను ప్రేరేపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముని యొక్క పని ఏమిటంటే, రక్షణ పొందక ముందు ఒక పాపిని బాహ్యంగా ప్రేరేపిస్తూ ఉంటాడు. రక్షణ పొందక ముందు ఒక పాపి లోపల పరిశుద్ధాత్ముని కార్యము జరగదు. పరిశుద్ధాత్ముడు బయట ఉండి తన కార్యాన్ని జరిగిస్తాడు. ఒకటి, అది మనలను తన వాక్యము ద్వారా సంధించుట ద్వారా, వాక్యము ద్వారా ప్రేరేపించుట ద్వారా, వాక్యము వినిపించుట ద్వారా. నేను నిన్న ఇద్దరు వ్యక్తుల పని చెప్పాను. ఈరోజు పరిశుద్ధాత్ముని యొక్క పని ఎలా జరుగుతుందంటే, నీ దగ్గరకు సువార్తను తీసుకొస్తాడు. ఆయన నీకు సువార్తను వినిపింపజేస్తాడు. క్షయబీజంలో ఉండి క్షయమైపోయే నిన్ను శాశ్వత జీవము గల, అనగా అక్షయ బీజము అనగా దేవుని యొక్క వాక్యమనే విత్తనాన్ని నీకు ఆయన వినిపింపజేస్తాడు. అలాగా పరిశుద్ధాత్ముడు నీకు తన వాక్యమును అనుగ్రహించుట ద్వారా ఆయన తన కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి? తరువాత మన పాత్ర ఏమిటంటే 22వ వచనంలో, మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకునిన వారయ్యుండి. సత్యమునకు అనగా దేవుని యొక్క వాక్య సత్యమునకు, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనములో, సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రికి చేసిన ప్రార్థనలో మనకు కనపడుతుంది. అందులో సత్యమునకు విధేయులవ్వాలి, అనగా సత్యవాక్యానికి మనం విధేయులవ్వాలి. నేను నిన్నటి దినం కంటే ముందు చెప్పాను, వాక్యము
సత్యవాక్యము. పాలు, నిర్మలమైన పాలు. పాలు అని రాయకుండా ఈ పేతురు మొదటి పేతురు రెండో అధ్యాయం ఒకటో వచనంలో పాలు అని చెప్పకుండా నిర్మలమైన పాలు అన్నాడు. కనుక నిర్మలమైన అంటే కల్తీ పాలున్నాయి. వాక్యం ఉంది, దాన్ని కల్తీ చేశారు. పాలను కల్తీ చేశారు. అలాగే పాలతో పోల్చబడిన వాక్యం కూడా కల్తీ అయిపోయింది. కనుక బోధ కూడా కలిపి చెరిపెడు బోధ అని పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పాడు. అలాగే రెండవ పేతురు పత్రికలో కూడా అబద్ధ బోధకులను గూర్చి, అబద్ధ బోధను గూర్చి కూడా పేతురు గారు చెప్పారు. కనుక ఏముంది అంటే పాలున్నాయి, అలాగే నిర్మలమైన పాలున్నాయి. వాక్యం ఉంది, అలాగే సత్యవాక్యం ఉంది. కనుక మనం దేనికి విధేయులమవ్వాలి అంటే సత్యవాక్యమునకు విధేయులమవ్వాలి. అంటే కల్తీ కాని, కలిపి చెరపబడని వాక్యానికి ఒకడు విధేయుడవుట చేత, విధేయుడు అంటే లోబడుట ద్వారా, ఏదైతే వింటున్నారో దానికి లోబడుట ద్వారా ఏమవుతారు అంటే రక్షణలోనికి నడిపించబడతారు. చూడండి, మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు మనము వాక్యమునకు విధేయులవుట ద్వారా, సత్యమునకు ప్రేరేపించబడే మనస్సు ద్వారా మనస్సులను పవిత్రపరుచుకుంటాం. మరి మనంతట మనం పవిత్రపరచుకోము. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము, పరిశుద్ధాత్ముడు యొక్క కార్యము మనలో జరిగించబడినప్పుడు మనము పరిశుద్ధపరచబడతాము, పవిత్రపరచబడతాము. అది బాప్తిస్మమందు జరుగుతుంది. ఓకే. ఇక్కడ ఈ యొక్క పునర్జన్మకు మూలము వాక్యం అయితే, వాక్యాన్ని మనము మొదట వినవలసిన వారమై ఉన్నాం. వాక్యాన్ని వినకుండా మనము సత్యాన్ని గూర్చిన గ్రహింపుని పొందలేం. పాత నిబంధన నుండి కూడా అనేక సందర్భాల్లో విన్నవారు విన్నదానికి విధేయులయ్యారు. కొంతమంది విన్నారు, కానీ కొందరు విధేయత చూపించలేదు. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము మనము 11వ వచనాన్ని చదువుకుంటే అక్కడ ఒక స్త్రీ చెప్పే మాటలు మనము ఒకసారి చదువుకుందాం. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. నేను మీకు ఉపకారము చేస్తుంది కనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి, నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెండ్రును, వారికి కలిగి ఉన్న వారందరును చావకుండా బ్రతుకనిచ్చి రక్షించునట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుటనెను. ఇక్కడ యెరికోను స్వాధీనపరుచుకోవటానికి ఇశ్రాయేలీయులు వస్తూ ఉన్నారు. ఐగుప్తు నుండి వారు ప్రయాణం చేసి వస్తూ ఉన్నారు. మధ్యలో వారు ఎదురైన బలమైన రాజ్యాలను, రాజులను జయించారు. ఈ సంగతి యెరికో వారు విన్నప్పుడు యెరికోలో వారి గుండెలు కరిగిపోయాయి. అందుకే ఈ రాహాబు అనే స్త్రీ యెహోషువ పంపిన వేగులు వారిని దాచి, అది ఎంతో ప్రమాదకరమైన పని అయినప్పటికీ కూడా మేము నమ్మాము, మేము విన్నాము, మేము నమ్మాము అని చెప్పి వారితో మాట్లాడుతూ తన కుటుంబం యొక్క రక్షణ కొరకు వారిని ప్రాధేయపడుతుంది. అంటే వినుట ద్వారా, ఎక్కడో జరిగిన సంగతులు వినుట ద్వారా వారిలో విశ్వాసం ఏర్పడినట్లుగా, ఆ విశ్వాసము తన కుటుంబాన్ని రక్షించుకొనుటకు ప్రేరేపిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలం. కనుక ఒక వ్యక్తి యొక్క ఆత్మ రక్షణకు లేక పునర్జన్మకు మూలము దేవుని యొక్క రక్షణ సువార్త. ఆ సత్యవాక్యము ఒక వ్యక్తి యొక్క హృదయములో ప్రవేశించి లోబడుటకు ప్రేరేపిస్తుంది అన్న సంగతిని మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. అయితే ఇక్కడ ఎక్కడో జరిగిన సంగతులు విన్న ఈ యొక్క అన్యులైన యెరికో వాసులు లేక రాహాబు తన కుటుంబం ఇక్కడ మరి రక్షణ కొరకు ఎంతో ప్రాధేయపడుతున్నట్లుగా, సిద్ధపడుతున్నట్లుగా మరి వారు ప్రయత్నిస్తున్నట్లుగా మనం చూడగలం. కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుని ప్రజలు అని చెప్పుకున్నవారు
విని దేవునికి కోపం పుట్టించారంట. ఎంత బాధాకరమైన సంగతో చూడండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకుందాం. విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా! ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను, పాపము చేసిన వారి మీదనే కదా! వారి శవములు అరణ్యములో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా! కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. అంటే వాళ్ళెందుకు ప్రవేశించలేకపోయారు? ఎక్కడో విన్న ఎక్కడో ఎరుకోలో ఉండి యెహోవా దేవుని కార్యాలను గూర్చి విన్న ఒక స్త్రీ తన కుటుంబాన్ని కుటుంబ సమేతంగా రక్షించుకుంటే, మరి యెహోషువతో పాటు, మోషేతో పాటు ప్రయాణం చేసి, ఈ యెరికోలో ప్రవేశించకుండా మార్గమధ్యంలోనే నశించిపోయిన వారు ఎందుకలాగ నశించిపోయారు? ఎందుకు ప్రవేశించలేకపోయారంటే, వాక్యాన్ని విన్నారు, కానీ విన్నదానికి లోబడలేదు. సత్యాన్ని విన్నారు, కానీ సత్యానికి లోబడలేదు. ఈరోజు మనము కూడా వాక్యాన్ని వినుట ద్వారా దానికి లోబడుట అనే కార్యాన్ని మన వైపు నుండి మనం చేయాలి. అలాగ చేసినప్పుడు మనము మనలో విశ్వాసం అనేది ఏర్పడుతుంది. జాగ్రత్తగా మనం గమనించాలి. విశ్వాసము అనేది రక్షణకు మార్గముగా ఉంటుంది అనే సత్యాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. అంటే వినుట ద్వారా ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఏమి ఏర్పడుతుందంటే విశ్వాసం ఏర్పడుతుంది. రాహాబు విన్నది, కానీ ఆమె విని వదిలేయలేదు కానీ, విని విశ్వసించింది. ఆ విశ్వాసము ద్వారా వేగుల వారిని చేర్చుకుని తన కుటుంబాన్ని రక్షించుకుంది. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనంలో పౌలు గారు ఇలా రాస్తారు. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. మన విశ్వాసానికి మూలం ఏమిటంటే క్రీస్తును గూర్చిన మాట అయి ఉండాలి. ఇంకేదో మాట, ఇంకేదో మాట, ఇంకేదో మాట అయ్యుంటే ఉపయోగం లేదు. ఈరోజు చాలామంది వారిని గూర్చి, వారి జీవితాలను గూర్చి చెప్తూ ఉంటారు. కనుక ఒక మానవుని జీవితము ద్వారా, అందులో జరిగే సంఘటనల ద్వారా మనం ఎప్పుడు కూడా సరియైన విశ్వాసాన్ని పొందలేం. ఎందుకంటే ఈ భూమి మీద మనం ఏదైనా ఒక సాక్ష్యాన్ని విన్నాము అంటే అది ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన సాక్ష్యం ద్వారా తప్ప మరి ఏ మానవుని యొక్క సాక్ష్యము లేక జీవిత చరిత్ర మనకు పాప విమోచన అనుగ్రహించదు. ఎందుకంటే వారిలో ప్రభువులో ఉన్న పరిశుద్ధత, ప్రభువులో ఉన్న ప్రత్యక్షత ఏ మనిషిలో కూడా లేదు. కనుక వినుట అనేది ఎవరిని గూర్చి అంటే క్రీస్తును గూర్చిన మాటయే ఉండాలి. క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఏం కలుగుతుందంటే విశ్వాసము. వాక్యానుసారమైన విశ్వాసము. విశ్వాసాలు చాలా రకాలుగా ఉన్నాయి. మానవ విశ్వాసం ఉంది. అలాగే వాక్య వ్యతిరేకమైన ద్వారా కలిగే విశ్వాసం ఉంది. కనుక ఈ రకరకాల ఈ పత్రిక 4వ అధ్యాయము నుండి 6 అందుకు మాట్లాడుతున్న విశ్వాసం యొక్క విశ్వాసానికి ప్రతి మానవుడై ఉన్నాడు. బైబిల్ బోధించే విశ్వాసం చాలా మంది క్రైస్తవులు మా విశ్వాసం మాది, మీ విశ్వాసం మీదండి అంటున్నారు. కనుక వాక్యము బోధించే విశ్వాసము ఒకటే, అది ఒకే ఒక విశ్వాసం. మానవ ఆ బైబిల్ బోధించే విశ్వాసకు మాత్రమే ఐక్యత బోధిస్తుంది, ఏకత్వాన్ని బోధిస్తుంది. జాతి అంతా కూడా విశ్వాసం వచ్చుటకు బైబిల్ ప్రేరేపిస్తుంది. అది సత్యవర్ణమై సత్యాన్ని జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. విశ్వాసంలోనికి సత్యాన్ని మనము జాగ్రత్తగా గ్రహించవలసిన వారు ఉన్నాము. ఒక చదువుదాము. సువార్త 8వ 12వ వచనాన్ని
మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట మనకి కనిపిస్తుంది. త్రోవ ప్రక్క నుండి వారు వినువారు అని రక్షణ పొందకుండునట్లు అపి వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. అంటే వినుట ద్వారా ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం ద్వారా రక్షణలోనికి మనం ప్రవేశిస్తాం. కనుక వినుట, విశ్వాసము తరువాత వచ్చే రిజల్ట్ ఏమిటంటే రక్షణ. అంటే వినుట విశ్వాసములోనికి నడిపిస్తే విశ్వాసము రక్షణ ఎద్దుకు తీసుకొని పోతుంది. కనుక విన్న వినుట ద్వారా మనము రక్షణ పొందలేము. ఆ వినుట విశ్వాసములోనికి నడిపిస్తే విశ్వాసము మనల్ని మారు మనసునొద్దకు నడిపిస్తుంది. అంటే ఇది ఒకదాని వెంట ఒకటి జరిగే ప్రక్రియ. చూడండి, మనము అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయాన్ని చదువుకున్నట్లయితే 2వ అధ్యాయంలో 38వ వచనము ఈ విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. 38వ వచనం చూడండి. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు అని చెప్పాడు. అంటే మారు మనస్సు పొంది అంటే ఏం చేయాలి? ఇక్కడ ఈ అధ్యాయంలో 37వ వచనం మీరు చూస్తే, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలను అడుగగా, అంటే వారు విన్నప్పుడు వారిలో విశ్వాసం, అంటే ఇంతవరకు పేతురు గారు చేసిన బోధ అంతా వారిలో విశ్వాసాన్ని నింపింది. వారు విశ్వసించారు. విశ్వసించిన వారు ఇక ఏం చేయాలి? మేమేం చేయాలి అని అడిగారు. అడిగినప్పుడు మీరు విన్నారు, విశ్వసించారు. కాబట్టి నెక్స్ట్ మీరేం చేయాలంటే తదుపరి మీరు మారు మనసు పొందండి. మారు మనసు పొందండి అని పేతురు చెప్తూ ఉన్నాడు. మారు మనసు ద్వారా మీకు పాప క్షమాపణ కలుగుతుంది బాప్తిస్మంలో అని చెప్పి మారు మనసుకు, బాప్తిస్మానికి వారిని నడిపిస్తూ ఉన్నాడు. కనుక వాక్యం వినాలి, విశ్వసించాలి, ఆ తర్వాత మారు మనస్సు పొందవలసిన వారమై ఉన్నాం. ఈ యొక్క మారు మనస్సు అనేది మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనము 2వ వచనాన్ని చదువుకుందాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి అంటాడు. ఈ ఈ మాట మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే పౌలు గారు ఈ వచనంలో తెలియజేసే ఒక అద్భుతమైన మాట ఏమిటంటే, మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి అంటాడు. అంటే మనము ఈ లోక మర్యాదను, అంటే లోకంలో జరిగే సాంప్రదాయబద్ధమైన విశ్వాసాలను కాకుండా మనము ఉత్తమమైనదేదో, అనుకూలమైనదేదో, సంపూర్ణమైనదేదో అట్టి దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకొని మనస్సు మార్చుకోవాలి. మనం ఏ విశ్వాసంలో ఉన్నా ఆ విశ్వాసము నుండి మనము వాక్య సంబంధమైన విశ్వాసంలోనికి రావలసిన వారమై ఉన్నాము. ఇక్కడ నూతన మగుట అన్నాడు. మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుటి అంటాడు. ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌ఫర్డ్ అనే మాట ఉపయోగించబడింది. ట్రాన్స్‌ఫర్మేట్ బై ద రీన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్ అన్నాడు. అంటే దీన్నే కొంతమంది ట్రాన్స్‌ఫర్మేషన్ అనే ఒక విధానాన్ని తెలియజేశారు. అంటే ఒక వ్యక్తి ఒక స్థితిలో నుండి మరొక స్థితిలోనికి సంపూర్ణముగా మార్చబడటం. మనము ఆహ్, గొంగళి పురుగును చూస్తూ ఉంటాం. గొంగళి పురుగు అది మొదటి దశలో ఉన్నప్పుడు చూడటానికి గానీ, ముట్టుకోవటానికి గానీ చాలా అసహ్యంగా ఉంటుంది. కానీ అది ఆ తరువాత తన దశలను మార్చుకొని అది ఆ గ్రుడ్డులో నుండి బయటికి వచ్చినప్పుడు అది ఒక అందమైన సీతాకోక చిలుకగా పిల్లలు, పెద్దలు అందరూ కూడా
ఇష్టపడే రూపాన్ని, రంగురంగుల రూపాన్ని అది ధరించుకుంటుంది. అది కొందరు వారి గృహాలలో కూడా ఆ యొక్క సీతాకోకచిలుక చిత్రాలను గోడల మీద పెట్టుకుంటూ ఉంటారు. అంటే గొంగళి పురుగును పెట్టుకుంటారా? పెట్టుకోరు. ముట్టుకుంటారా? ముట్టుకోరు. దాని ఇంట్లో కూడా రానివ్వరు. అంటే అసహ్యకరమైన స్థితిలో ఉన్న ఒక స్థితి నుండి అందరు అందరూ ఇష్టపడే, ఆకర్షించబడే స్థితిలోనికి మారటమే రూపాంతరము చెందటము. కనుక గత జన్మ యొక్క స్థితి నుండి మనము రూపాంతరము చెందుట ద్వారా మనము మారు మనసు పొందగలం. అంతేకాని నేను బాప్తిసం పొందిన తరువాత క్రమేపీ నా పాపాలను మార్చుకుంటాను. ఆ తరువాత సిగరెట్ మానేస్తాను. ఆ తర్వాత ఇంకొకటి మానేస్తాను అనేది కాదు. మనము సంపూర్ణమైన మారు మనసు అనుభవం లేకుండా తదుపరి కార్యము జరగదు. నేను మీకు చెప్పాను. బాప్తిస్మము ఒక సింబల్, అంటే ఒక సింబాలిక్‌గా ఇవ్వబడింది. ఆ సింబాలిక్ విధానం నీటిలో జరుగుతుంది. నీటిలో మనం ఏ ప్రక్రియలోనికి వెళుతున్నామంటే, ఒకటి ప్రభువు యొక్క మరణంలోనికి, ప్రభువు యొక్క సమాధిలోనికి, తదుపరి పునరుత్థానంలోనికి. అంటే ప్రభువు చనిపోకుండా సమాధి చేయబడలేదు. సమాధి చేయబడకుండా పునరుత్థానం పొందలేదు. పునరుత్థానానికి ముందు 2 జరిగి మనము కూడా క్రీస్తు నూతన జీవముతో బయటికి రావాలి అంటే, మనము ముందుగా చావవలసిన వారమై ఉన్నాం. అంటే ఏంటి? చంపివేయాలి. అంటే ఈ వేటిని చంపివేయాలి అంటే, జాగ్రత్తగా మనం పరిశీలన చేసినప్పుడు పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20, 21 వచనాల్లో ఆయన చెప్తూ ఉంటాడు. దాన్ని మనం చదువుకొనక ముందు కొలస్సీలకు రాసిన పత్రిక చదువుకుందాం. గలతీ పత్రికలో నేను చనిపోయాను. ఇక నాకు ఈ లోకంతో సంబంధం లేదు అని చెప్పిన ఆయన కొలస్సీ పత్రికలో అంటాడు 3:5లో, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి అంటారు. మనం చచ్చిపోవాలి. ఆ తరువాత నీటిలో ముంచబడినప్పుడు సమాధి చేయబడతాము. తిరిగి లేచినప్పుడు నవీన స్థితితో పునరుద్ధానులమై బయటకొస్తాం. అంటే ఇవన్నీ జరగాలి అంటే ఇది మారు మనస్సు అనే ప్రక్రియకొచ్చినప్పుడు ఇది జరుగుతుంది. కనుక దేవుడు మారు మనస్సును ఆయన అత్యంత అవసరమైనదిగా, ప్రతి ఒక్కరూ కూడా మార్పు చెందుటకు ప్రయత్నించవలసిందిగా ఆయన 2000 సంవత్సరాల నుండి ప్రతి మానవుణ్ణి కూడా ప్రేరేపిస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అంటే మనము మనల్ని ఆజ్ఞాపిస్తున్నాడు. కనుక మనము మారు మనసు పొందాలి. ఆ మారు మనస్సు తరువాత మనము ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఒప్పుకోవలసిన వారమై ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9, 10 వచనాలు మనం చదువుకుందాం. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. కనుక మనము ఇక్కడ ఒప్పుకోలు అంటే అంగీకారం తెలియజేయటం, అంగీకరించటం. ఈ అంగీకరించే విధానాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే, అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయంలో అక్కడ ఒక ఐథియోపియుడైన నపుంసకుడు తన యొక్క బాప్తిస్మ సందర్భంలో ఆయన ఒప్పుకుంటున్న మాటలు మనము జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. అపోస్తుల కార్యముల గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అక్కడ ఫిలిప్పు గారు ఆయన ఒక ఐథియోపియుడైన నపుంసకునికి బాప్తిసం ఇచ్చేటప్పుడు జరిగిన సంఘటన మనకి ఇక్కడ తెలియచేయబడుతుంది. ఒక
నపుంసకుడు ఆర్థిక శాఖ మంత్రి. ఆయన యెరూషలేముకి ఆరాధించడానికి వస్తూ ఉన్నాడు. ఆరాధించడానికి వస్తూ ఉన్నప్పుడు ఆయన సత్యాన్వేషకుడు కనుక ఆహ్, మరి ప్రభువు దూత ఆయనను అంటే ఫిలిప్ గారిని నపుంసకుని యొక్క రథం దగ్గరకు వెళ్ళమని ఆజ్ఞాపించడం జరిగింది. ఫిలిప్పు ఆయన దగ్గరకు వెళ్ళి, ఆయన రథం మీద కూర్చుండి యెషయా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, "నీవు చదువుతున్నది నీకు అర్థమవుతుందా? నువ్వు దాన్ని గ్రహిస్తున్నావా?" అని చెప్పినప్పుడు, ఆయన రథ రథమెక్కి కూర్చో అని ఆయన్నడిగి, ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే నేను ఎలాగ గ్రహించగలనని చెప్పి రథంలోనికి ఆహ్వానిస్తాడు. అప్పుడు ఆయన చదువుతున్న లేఖనాన్ని మరి ఫిలిప్ గారు సవివరంగా వివరించినప్పుడు ఆయన అంతటా ఆయనే ఆయన్ని అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడంటే 36వ వచనం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 36వ వచనంలో వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికొచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించాను. మూలవాక్యంలో కొన్ని చోట్ల ఇలా ఉంటుంది. కొన్ని ప్రాచీన ప్రతులలో ఫిలిప్పు నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన యెడల పొందవచ్చునని చెప్పెను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరమిచ్చెను. అంటే ఒప్పుకున్నాడు. అలాగా ఒప్పుకున్న తర్వాత 37వ వచనంలో ఫిలిప్పు, నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. ఇక్కడ ఇంతవరకు ఈ కార్యాన్ని జరిగించింది ఇద్దరు వ్యక్తులు. ఒకటి పరిశుద్ధాత్మ, ఒక దైవజనుడి ద్వారా సువార్తను ఒక పాపికి వినిపించుట. రెండవది సువార్త విన్న ఈ యొక్క పాపి దాన్ని విని విశ్వసించి మారుమనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడని అంగీకరించి ఒప్పుకొని బాప్తిస్మాన్ని పొందుకున్నాడు. అలా బాప్తిస్మాన్ని పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఇక బయట ఉన్న పరిశుద్ధాత్ముడు డైరెక్ట్‌గా అతని విషయంలో జోక్యం చేసుకొని అతనిని ఆ బాప్తిస్మా సమయంలో ఆయన చేసే పనేంటో ఒకసారి మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చదువుకుందాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొను వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. అంటే పరిశుద్ధాత్ముడు మనల్ని కడుగుతూ ఉన్నాడు. ఇదే ఆత్మ మూలముగా. నీతి మూలముగా అనేది ఇంతవరకు జరిగిన ప్రక్రియ. ఇప్పుడు ఆత్మ మూలముగా అనగా పరిశుద్ధాత్ముడు మనలను కడుగుతాడు, శుద్ధి చేస్తాడు. ఆయన కడగకుండా, శుద్ధి చేయకుండా మనం పరిశుద్ధులము కాలేము. కీర్తన గ్రంథంలో దావీదు మహారాజు చేసిన ఒక అద్భుతమైన ప్రార్థన మనం చూడగలం. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము మనము 2, 7 వచనాలు చదువుకుందాం. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము అంటాడు. అలాగే 7వ వచనంలో కూడా నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. కనుక ప్రియమైన వారలారా, మనము పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచబడుతున్నాము. అలాగా పరిశుద్ధపరచబడకుండా మనము పవిత్రులము ఎన్నటికీ కాలేము. అలాగే క్రొత్త నిబంధనలో పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 2వ వచనాన్ని కూడా మనము చదువుకుందాం. ఈ 2వ వచనంలో పేతురు గారు చెదరిపోయిన యాత్రికులను సంబోధిస్తూ ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన
ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అన్నాడు. అంటే యేసుక్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ జరిగించబడిన వారు, అలాగే పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధత పొందిన వారు క్రైస్తవులు. ఇది ఆత్మ మూలముగా జరిగే ప్రక్రియ. ఇప్పుడు బాప్తిస్మము ద్వారా మనము పునర్జన్మ అనుభవంలోనికి వెళ్ళిపోతున్నాము. ఈ పునర్జన్మ అనుభవాన్ని గూర్చి మనం చూస్తే తీతు పత్రిక మనము చదువుకుందాం. 3వ అధ్యాయము 5వ వచనం. 3వ అధ్యాయం 5వ వచనంలో మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక. ఈరోజు చాలా మంది యొక్క డిపెండింగ్ అంతా దీని మీదే ఉంది. మనము చేసేదంతా పాపమే. కాబట్టి కొన్ని పుణ్యకార్యాలు చేస్తే మన పాపము నుండి రక్షించబడతాము అని చెప్పి వారు అనేక పుణ్యకార్యాలు చేస్తున్నారు. అనేక దానాలు, ధర్మాలు చేస్తూ ఉన్నారు. అనేక యాత్రలు చేస్తున్నారు. కొంతమంది వారి సంపాదనలో నుండి కొంత ధనాన్ని కేటాయించి కొంతమందికి ఉచిత అన్నదానాలు, వస్త్రదానాలు, ఆ దానాలు, ఈ దానాలు రకరకాల దానాలు చేస్తూ ఉంటే ఆ దానమే మనకు రక్షణ కలిగిస్తుంది అని చెప్పి వారి యొక్క అభిప్రాయం. దీనికి దేవుని వాక్యం ఇచ్చే సమాధానము మనము జాగ్రత్తగా గమనిస్తే అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చదువుకున్నప్పుడు ఇక్కడ ఒక రోమా శతాధిపతి కనపడతాడు. ఇతని జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చూడండి ఇతడు ఎలాంటి వాడు అంటే ఎల్లప్పుడూ కూడా దాన ధర్మాలు చేసేవాడుగా ఉన్నాడు. మంచి ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. ఇంటి వారందరితో కూడా ఒక మంచి విశ్వాసాన్ని కలిగిన వాడుగా, ఒకళ్ళిద్దరు కాదండి, కుటుంబ సమేతముగా ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడుగా మనం అతన్ని చూస్తున్నాం. కానీ అతనికి రక్షణ లేదు. కనుక ఆ రక్షణ వైపు నడిపించుటకు దేవుడు ఆయన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. అతని యొద్దకు ఒక సువార్తికుని పంపిస్తూ ఉన్నాడు. ఆయన ప్రజలకు ధర్మము చేయువాడు మాత్రమే కాక 22వ వచనంలో అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూద జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైన శతాధిపతియగు కొర్నేలియను ఒక మనుషుడు ఉన్నాడు అని అతన్ని గూర్చి సాక్ష్యం చెప్తున్నారు. అంటే ఇతని సాక్ష్యం ఎలాంటిదంటే నీతిమంతుడు, దేవునికి భయపడువాడు, యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు. అంత మాత్రమే కాదు, 1, 2 వచనాల్లో తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహు ధర్మము చేసేవాడుగా కూడా ఉన్నాడు. అయినా అతనికి దాని ద్వారా పునర్జన్మ లేదు, రక్షణ లేదు. కనుక దేవుడే ఆయనకు మార్గాన్ని సరళము చేస్తూ పేతురును తన ఇంటికి ఆహ్వానించమని తెలియచేశాడు. ఆయన పేతురుని తన ఇంటికి ఆహ్వానించినప్పుడు పేతురు వచ్చి ఆ ఇంటిలో సువార్త ప్రకటించినప్పుడు ఆ ఇంటిలో ఉన్న వారందరూ కూడా రక్షణ పొందినట్లుగా మనం చూడగలం. కాబట్టి ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే ఒకడు ఎన్ని దాన ధర్మాలు, పుణ్య కార్యాలు, యజ్ఞ యాగాలు ఇంక ఎన్ని చేసినా కూడా దాని ద్వారా రక్షణ లేదు. అందుకే మనం చదువుకున్న తీతు పత్రిక 3వ అధ్యాయంలో నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే, అంటే ఆయన కృప చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, అంటే బాప్తిస్మము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించెను. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని శుద్ధి చేయుట ద్వారా ఆయన మనకు నూతన స్వభావము అనుగ్రహిస్తాడు. ఇదే పునర్జన్మ. చాలా మంది బాప్తిస్మం పొందుతారు, వారిలో నూతన స్వభావం ఉండదు. పాత అంటే గత జన్మలో అనగా పాత స్థితిలో ఉన్న మాటలు, ప్రవర్తనలో ఏ కొంచెము మార్పు ఉండదు. అంటే వారు బాప్తిస్మం పొందారా? పొందారు. అంటే అందులో ఏం జరగలేదు, అందులో వారు చావలేదు, సమాధి చేయబడలేదు. కానీ నీళ్ళలో నుంచి లేచారు, ముంచారు, లేపారు. ఈరోజు చాలా మంది
ముంచబడి లేపబడేవారుగానే ఉన్నారు గాని, పునరుత్థానంలో జరిగే క్రియ వారిలో జరగలేదు. ఎందుకంటే, వారు పాపముల విషయమై మరణించలేదు, సరియైన సమాధి చేయబడలేదు. కనుక వారు పునరుత్థాన అనుభవాన్ని పొందలేరు. కనుక అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు నూతన స్వభావాన్ని ఇవ్వలేదు. కనుక ఒకడు సత్యవాక్యాన్ని సత్యాన్ని అనుసరించి వాక్యమును వినుట ద్వారా కలిగే విశ్వాసము, ఆ తరువాత ఆ విశ్వసించుట ద్వారా తన జీవితాన్ని రక్షణ వైపు నడిపించుకొనుటకు, తన పాప జీవితము నుండి మార్పు చెందే ప్రయత్నము, అలాగే యేసుక్రీస్తు దేవుని కుమారుడని పరిపూర్ణముగా విశ్వాసంతో ఒప్పుకునే ఒప్పుకోలు అతనిని బాప్తిసము యొద్దకు నడిపించినప్పుడు, ఆ బాప్తిసంలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ, అలాగే పరిశుద్ధాత్ముని యొక్క పరిశుద్ధపరచు కార్యక్రమం ఇవన్నీ జరిగినప్పుడు ఒకడు క్రొత్త జన్మ అనుభవాన్ని, పునర్జన్మ అనుభవాన్ని పొందుకుంటాడు. అలా పునర్జన్మ అనుభవాన్ని పొందుకున్న వ్యక్తి నవీన స్థితిలోనికి చేర్చబడతాడు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 5వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట మనకి కనపడుతుంది. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే అక్కడ పౌలు గారు ఈ యొక్క విషయాన్ని చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంటాడు. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. చాలా మంది ఈ వచనాన్ని క్రొత్త సంవత్సరానికి ఆపాదించారు. క్రొత్త సంవత్సరం రోజు పాత సంవత్సరం గతించింది, మనమంతా కొత్త వారం అయిపోయామని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ చెప్తున్న మాటలు సంవత్సరం యొక్క నూతనత్వాన్ని గురించి కాదు. ఒక పాపి యొక్క జీవితంలో జరిగే నూతన నూతన స్థితిని. అంటే ఎవడు నూతన సృష్టి అవుతాడు? ఎవరి జీవితంలో పాతవి గతిస్తాయంటే క్రీస్తునందున్న వారికి, క్రీస్తులో ప్రవేశించిన వారికి. క్రీస్తులో ఒకడు ప్రవేశించడం ద్వారా అతడు నూతన సృష్టిగా చేయబడతాడు. కనుక మనము నూతన బాప్తిస్మము ద్వారా నవీన స్థితిని మనము పొందుకుంటాం. నవీన స్వభావాన్ని మనము పొందుకుంటాం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము మనము చదువుకున్నట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 6వ వచనం మనకి ఇలా చెప్తూ ఉంది. చదువుకుందాం. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము అంటాడు. అంటే మనము పాత స్థితిలో నుండి నవీన స్థితిలోనికి వస్తున్నాము. ఈ నవీన స్థితిని గూర్చి మరొక వచనాన్ని చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు తెలియజేస్తూ 4వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నవీన స్వభావము దేవుని పోలిక. ఆదామును దేవుడు సృష్టించినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో ఆయన అంటాడు, మనము మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అంటాడు. పండు తినుట ద్వారా ఆదాము వాటన్నిటిని పోగొట్టుకున్నాడు. పాపము ఆ యొక్క దైవ దైవ రూపాన్ని, దైవ పోలికలను హరించి వేసింది. ఈరోజు రక్షణ పొందిన ఒక వ్యక్తి ఏదెనులో మొదటి మానవుడు పోగొట్టుకున్న దేవుని యొక్క పోలికలోనికి, దేవుని స్వభావములోనికి వస్తూ ఉన్నాడు. ఇది బాప్తిస్మమందు జరిగే ఒక గొప్ప అద్భుతమైన కార్యమై ఉన్నది. అలాగే మనము కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా చదువుకున్నట్లయితే ఈ అద్భుతమైన మాట మనకు కనపడుతుంది. మీరు ప్రయత్నించి కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని
యూదుడని భేదం లేదు. సున్నతి పొందుటయని, సున్నతి పొందకపోవుటయందని భేదం లేదు. కనుక ప్రతి ఒక్కరూ కూడా నూతనపరచబడతారు. ప్రతి ఒక్కరిని ఆయన నూతనపరుస్తాడు. ఇదే పునర్జన్మ. కనుక ఈ పునర్జన్మ అనుభవంలోనికి ఒకడు ప్రవేశించుటకు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో పౌలు గారు తెలియచేసినట్లుగా కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి అన్నాడు. అంటే నూతన సృష్టి అవటానికి ఒకడు క్రీస్తులోనికి ప్రవేశించాలి. అంటే ఈ మాటలు వింటున్న ఆయన శ్రోతలు 2 రకాలకు చెందినవారు. ఒకటి కొరింథీయులో ఉన్న అన్యులు, అలాగే యూదులు. యూదులు కూడా మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని క్రీస్తునొద్దకు రావాలి. అలాగే అన్యులు వారి అన్ని విశ్వాసాలు విడిచి క్రీస్తులోనికి ప్రవేశించాలి. క్రీస్తుల ద్వారా పునర్జన్మ అనుభవాన్ని పొందుతాడు. క్రీస్తులోనికి మనము ప్రవేశించే ఆ ప్రక్రియ ఏంటి? మరి మార్పులు ఏమిటి అనే సంగతులను దేవుని చిత్తమైతే తదుపరి దినము మనము ధ్యానిద్దాము. ఈ ఈ యొక్క మార్పులను గూర్చి మనము నేర్చుకొనుట ద్వారా మన యొక్క పునర్జన్మ అనుభవము సంపూర్ణమవుతుందని నేను మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.